అనేది మనకి రాజ్యాంగంలో ఎలా ఉంది అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన జరిగిన తర్వాత డీలిమిటేషన్ జరగటం అనేది ప్రొసీజర్ సార్. అది 1952లోను 63లో 73లో జరిగినాయి ఫస్ట్. ఈ 3 సందర్భాల్లో కూడా డీలిమిటేషన్లో భాగంగా లోక్సభ స్థానాలను పెంచడం జరిగింది దేశవ్యాప్తంగా. అయితే ఆ తర్వాత ఏమైందంటే ఇందిరాగాంధీ గారు కుటుంబ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అనే టైప్లో అంతకు మించి ఉండకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా ఎమర్జెన్సీ పెట్టి చేయించిన సందర్భాలు మనం చూసాం. ఆ చట్టాన్ని గౌరవించి దాన్ని ఫాలో అయిన దక్షిణాది రాష్ట్రాల్లోనేమో జనాభా గ్రోత్ తగ్గిపోయింది, ఉత్తరాది రాష్ట్రాలు ఫాలో అవ్వక గ్రోత్ పెరిగిపోయింది. ఎప్పుడైతే మరలా డీలిమిటేషన్ 2002లో డీలిమిటేషన్ కమిటీ ఏర్పడి అప్పుడు అది కంప్లీట్ అయింది. బట్ 2009కి మనకి ఎలక్షన్కి డీలిమిటేషన్ నియోజకవర్గాలు వచ్చినాయి. కానీ 2002లో ఏర్పడినప్పుడు ఏం చేశారు అంటే దీన్ని మరలా ఒక 20 yearsకి ఎక్స్టెండ్ చేస్తూ 25 yearsకి దాన్ని ఏం చేశారు అంటే నియోజకవర్గాలు పెరగకుండా కేవలం సరిహద్దులు మాత్రమే, అంటే పాపులేషన్ యొక్క డెన్సిటీని బేస్ చేసి నియోజకవర్గాల సరిహద్దులు మార్పు మాత్రమే జరిగింది, సంఖ్య పెరగల. ఇప్పుడు ఎప్పుడైతే సంఖ్య పెంచుదాము అనే ప్రపోజల్ రాగానే దక్షిణాది రాష్ట్రాలు మనకు అన్యాయం జరిగిద్ది, ఇప్పటికే మన రిప్రజెంటేషన్ తక్కువ ఉంది అనే భావనతో ప్రతి ఒక్కళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటము వ్యతిరేకించడం జరిగింది. దీనికి మీరు చూసుకుంటే డిఎంకే ఆధ్వర్యంలో తమిళనాడులో దక్షిణాది రాష్ట్రాలు వెళ్ళి మీటింగుల్లో పాల్గొని మరీ ప్రెస్ మీట్లు పెట్టి రిప్రజెంటేషన్లు పంపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిప్రజెంటేషన్ అప్పట్లోనే అధికారంలో ఉన్నప్పుడే పంపించిన పరిస్థితులు మీరు చూసున్నారు. అయితే దీనికి కేంద్రం కూడా ఒక సానుకూలమైన దృక్పథంతో ముందుకొచ్చి ఏం చేశారు అంటే 1973కు ముందు ఏవైతే డీలిమిటేషన్ జరిగిందో అప్పుడు జనాభా ప్రాతిపదికన జరిగింది కాబట్టి అదే రేషియోలో ప్రతి రాష్ట్రంలో 50% పెంచితే మీకు రాష్ట్రంలో గ్రోత్ ఉండా లేకపోయినా అందరికీ సమన్యాయం జరిగిద్ది అనే ఒక ప్రపోజల్ను తీసుకురావడం జరిగింది. ఈ టోటల్ సినారియోలో ఎక్కడా చంద్రబాబు గారి పాత్ర లేదు, ఇది ఫస్ట్ క్లియర్. అయితే ఇక్కడ సరే క్లెయిమ్ చేసుకోవటం అంటే జరిగిన దాన్ని జరగబోయేదాన్ని నేనే చెప్పాను ఇది నా ఐడియా అని చెప్పుకోవటం ఇవన్నీ పక్కన పెడితే మీరు ఈ బిల్ ఎప్పుడైతే పార్లమెంట్లో పెట్టారో దీంట్లో ఏం చేశారు, డీలిమిటేషన్తో పాటు మహిళా బిల్లు రిజర్వేషన్ కూడా కలిపి పెట్టారు కదా. ఈ మహిళా బిల్లు రిజర్వేషన్ ఆమోదం పొందకుండా ఓటేసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు చెబుతున్న జయరాం రమేష్ గారు అవ్వచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, టీడీపీ తరపున మహిళా నాయకురాలు అందరూ కలిసి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసిన సందర్భం చూసాం అదే రోజు. అంటే ద్వంద్వ నీతి. మీరేం చేస్తున్నారు, ఒక పక్క ఎన్డీఏలో ఉండి ఆ బిల్లులకు మేము మద్దతు తెలుపుతున్నాం అంటూనే బిల్లును వ్యతిరేకిస్తున్న వారిని ఆ రోజు కలిసి మాట్లాడుకున్నారు. అలాగే ఇప్పుడు జయరాం రమేష్ గారు కూడా ఇప్పుడు ఆయన బాధ అంతా నాకు ఎలా కనబడుతుంది అంటే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒక 20 మంది ఎంపీలు బయటకు వచ్చి వాళ్ళు వేరే పార్టీలో చేరి ఎన్పిసిఐ అని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్డీఏకి మద్దతుగా మేము వ్యవహరిస్తాం అంటున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, డీలిమిటేషన్ అయ్యే అవకాశాలు పెరిగిపోయినాయి. మోరోవర్ ఏంటి, రాజ్యసభలో కూడా 2/3 మెజారిటీ ఎన్డీఏ కూటమికి వచ్చే పరిస్థితులు క్లియర్గా కనబడుతున్నాయి. అందులో డిఎంకే కూటమి కూడా మొన్న తమిళనాడులో జరిగిన ఎన్నికల తర్వాత వితౌట్ ఇంటిమేషన్ వాళ్ళని వదిలేసి టీవీకే సైడ్ కాంగ్రెస్ వెళ్ళటం వలన డిఎంకే వాళ్ళు కూడా కాంగ్రెస్ కూటమిని వద్దనుకున్నారు. పార్లమెంట్లో స్పీకర్ కూడా, లోక్సభ స్పీకర్ కూడా లెటర్ రాశారు, మా వరకు సపరేట్గా సీటింగ్ అరేంజ్ చేయండి, మేము ఇకపై ఇండి కూటమిలో లేము అని కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడం చూసాం. సో ఈ పరిస్థితుల్లో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు నెక్స్ట్ సెషన్లో పాస్ అయ్యే పరిస్థితి ఉంది. సో సొంత మిత్రుడే, నిన్నటి వరకు సొంత మిత్రుడే కదా చంద్రబాబు గారు. ఏంటి పదే మనం పలు సందర్భాల్లో చూసాం. ఎట్లా, ఇక్కడేమో ఎన్డీఏ కూటమిలో ఉంటారు, తెలంగాణలోనేమో రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసిన టీడీపీని మనం చూసాం. ఎందుకంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ జెండాల కంటే ఆ రోజు గెలిచిన రోజు టీడీపీ జెండాలు ఎక్కువ కనబడ్డాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడేమో కాంగ్రెస్తో అక్కడ ఎన్డీఏతో ఉంటూ పదే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరోపించేది ఏంది, ఓవర్ ఫోన్ వయా తెలంగాణ టు రాహుల్ గాంధీ అనేది ఆయన ఆరోపిస్తున్నది పలు సందర్భాల్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ బిల్లుల విషయంలో చంద్రబాబు గారిని కొంచెం ఇరకాటంలో పెట్టడమో లేదు అంటే చంద్రబాబు గారు ఒకవేళ బ్యాక్ స్టెప్ వేస్తే ఎన్డీఏ ఇబ్బంది పడిద్ది అని ఒక అడుగు ముందుకేసి మాట్లాడుతున్నట్టుంది. కానీ ఒక పక్క షర్మిలాని అంటే ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వ్యవహరించే విధంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలను పెట్టి సపోర్ట్ చేసే కాంగ్రెస్
ఈ స్టేట్మెంట్లు ఇవ్వటం వల్ల క్రెడిబిలిటీ ఉండదు అంటున్నాను నేను. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఆ పాయింట్స్ అన్ని కూడా జయరాం రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రెడిబిలిటీ ఏంటి అనే దాన్ని ప్రశ్నించనట్టుగానే ప్రశ్నించారు. ఏమని 2018-19లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ప్రత్యేక హోదా అంశం మీద ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామన్నారు. బయటకు వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మోసం చేసిందని నిందించారు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం వరకు వెళ్ళారు. బీజేపీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. మళ్ళీ 2024 వచ్చేసరికి ఆ స్టాండ్ ఎందుకు మారింది అని చెప్తూనే కేంద్రం మీద దానికి కారణాలు కూడా మళ్ళీ ఆయనే చెప్పాడండి. కేంద్రం మీద మీరు ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి అమరావతి, పోలవరం, రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులు ఇవన్నీ కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవటం కోసం అని చెప్పని ఇంకా ఇతరత్రా కొన్ని కారణాల వల్ల అణిగిమణిగి ఉన్నారని చెప్తున్నారు. ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామి, కానీ కీలక పాత్ర మరి పోషిస్తున్నారా అని చెప్పనంటే ఢిల్లీతో ఘర్షణల కంటే కూడా పరస్పర సహకారమే మంచిదని ఎందుకు రాజీ పడిపోయారు అనే దాన్ని ఈరోజు దేశమంతా ఒకటే పరిస్థితి సార్. ఎన్డీఏ కూటమిలో ఉంటేనో అనుకూలంగా ఉంటే కానీ కేసులు అవ్వచ్చు, లేదు సపోర్ట్ అవ్వచ్చు, అంటే రాష్ట్ర ప్రయోజనాలు అవ్వచ్చు, ఏదైనా కానీ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉంటే స్వతంత్ర సంస్థల్లా వ్యవహరించే ఈడీ, ఐటీ ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా దాడి చేసిద్ది అనే పరిస్థితి భావన చివరికి సామాన్య ప్రజల్లో సైతం వచ్చింది. అర్థమైపోయింది. సో అన్ని పార్టీలు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, మరీ ఆంధ్రప్రదేశ్ యొక్క దుస్థితి ఎలా ఉంది అంటే గెలిచిన వారు ఓడిన వారు సైతం కూడా మేము ఎన్డీఏకి మద్దతు అనే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మనం చూస్తున్నాం. అయితే మీరు 2018 ఎపిసోడ్ గుర్తు చేశారు కాబట్టి ఒక విషయం చెప్తా చూడండి. ఆ రోజున 2018లో ఒక 5 రాష్ట్రాల్లోనూ 4 రాష్ట్రాలు, అందులో 4 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్ అనుకుంటా. సో ఎప్పుడైతే ఎలక్షన్ ఇంకో 1 year ఉండగా మేజర్ స్టేట్స్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో రాబోయే ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం అని అడ్వాంటేజ్ తీసుకోవాలని బయటకు వచ్చారు. కానీ ఇందులో ప్రత్యేక హోదానో లేదు రాష్ట్ర ప్రయోజనాలు అనేది ముమ్మాటికి అవాస్తవం. ఫస్ట్ థింగ్. రెండోది, అక్కడ బ్లండర్ మిస్టేక్ ఎవరిది? రాహుల్ గాంధీ గారిది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకొని 2014 ఎన్నికల్లో ఎంత బ్లండర్ మిస్టేక్ చేశారో సిమిలర్గా 2018 ఇప్పుడు సచిన్ పైలట్ గారు రాజస్థాన్ ప్రదేశ్ కమిటీ చైర్మన్గా ఉండి ఆయన పోరాడి గెలిపించారు రాజస్థాన్ ఎలక్షన్. అలాగే మధ్యప్రదేశ్లోనేమో జ్యోతిరాదిత్య సింధియా గారు గెలిపించారు. వీళ్ళిద్దరూ యువకులు, అంటే సమకాలీకులు కాబట్టి వాళ్ళు వస్తే వాళ్ళు ఎప్పుడుకో ఏదో రోజుకి పోటీకి వస్తారనే భావనలో వాళ్ళని పక్కన పెట్టేసి కమల్నాథ్ గారిని, అశోక్ గెహ్లాట్ లాంటి వాళ్ళని అధికారం ఎక్కించిన తర్వాత అధికారంలోకి వచ్చి 1 year కాకముందే ఒక పార్లమెంటు సీటును కూడా గెలుచుకోలేని పరిస్థితి మధ్యప్రదేశ్లో, ఒక పార్లమెంటు సీటు మాత్రం రాజస్థాన్లో వచ్చింది. మొన్న ఎలక్షన్లో అయితే 2 చోట్ల ఒకటి కూడా రాల. అంటే ఇవన్నీ రాహుల్ గాంధీ గారు చేసే తప్పుల వల్లనే. అంటే ఈ రోజున అందరూ ఏదో బి టీం అంటే ఎంఐఎం అనో లేదు బిఎస్పీ అనో ఇవన్నీ చెబుతున్నారు కానీ సార్, బీజేపీ యొక్క ట్రంప్ కార్డు రాహుల్ గాంధీ గారు అని నేను చెప్తా. సరే, ఆ విషయాలు మళ్ళీ కాకుండా